వెల్కమ్ టు ఫైడీ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడైనటువంటి జగ్గారెడ్డి గారు చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు? నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీ సపోర్ట్ ఇస్తున్నావు? పవన్ కళ్యాణ్ కి నువ్వు ఎందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమా హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఆ రైతుల దగ్గర తీసుకోవడం పోయినావు, మరి మీ తమ్ముడు బీజేపీతో వస్తాడా? బ్యాక్గ్రౌండ్ అండర్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి వస్తాడా? చిరంజీవి గారు గతంలో రైతుల గురించి సినిమాలు తీశారు. ఆ సినిమాల్లో ఆయన రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు సపోర్ట్గా ఉంటాడు, ఉండి వాళ్ళ తరఫున పోరాడతాడు. సినిమా పరంగా బాగుంది. కానీ బయట నిత్య జీవితంలో మరి ఇదే పరిస్థితులు ఉన్నాయి కదా మన దేశంలో. మరి ఇప్పుడు కూడా చిరంజీవి గారు వచ్చి రైతులకి సహకారం అందించాలి కదా. ఇప్పుడు బీజేపీ తీసుకొస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాల మీద ఆయన ఏమైనా స్పందించాలి కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మరి చిరంజీవి గారిని ఆయన ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మనకు అర్థం కాని విషయం. అంటే ఊరికే ఎటువంటి సంబంధం లేకుండా చిరంజీవి గారిని ఇష్యూలోకి తీసుకురావడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆ జగ్గారెడ్డి గారి ప్రెస్ మీట్ని ఎక్కువ మంది చూడాలంటే ఆ ప్రెస్ మీట్ ఆశాంతం ఆయన ఎక్కువసేపు మాట్లాడాడు ప్రెస్తో. ఆ ప్రెస్ మీట్ ఆశాంతం ఏదో ఒక హాట్ టాపిక్ కనుక మనం టచ్ చేస్తేనే ఆ ప్రెస్ మీట్ చూస్తారు. అంటే ఆయన చెప్పదలుచుకున్న విషయం ప్రజలకు రీచ్ అవ్వాలంటే ముందు దాంట్లో ఏదైనా ఒక కాంట్రవర్సీ ఉంటే ఆ ప్రెస్ మీట్ ఎక్కువ మంది చూస్తారనే ఉద్దేశంతో ఆయన చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేశారు, ఆయన తమ్ముడికి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నాడు, మరి ఈ రైతు చట్టాల గురించి కూడా మాట్లాడాలి కదా అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇదేం లేదండి, జస్ట్ ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ని ఎక్కువ మందికి రీచ్ చేయడం కోసం, లేదా ఎక్కువ మంది చూడటం కోసం కొంత కాంట్రవర్సీ టాపిక్ కింద చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించినట్లుగా మనకి ఆయన ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.